సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ్ గంటి. ఈ రోజు రివ్యూ చెప్పే సినిమా ఏంట్రా అంటే హనుమాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా చూసాక నాకేమనిపించింది అంటే ఓకే బాగానే అనిపించింది. అంటే బయట లేపుతున్న అంత ఇండస్ట్రీ టు బ్లాక్ బస్టర్ హిట్ అంత కాకపోయినా సరే సినిమా చూస్తున్నాను సేపు నాకైతే ఎక్కడ బోర్ కొట్టలేదు. అలా ఫ్లోలో ఒక మంచిగా వెళ్ళిపోయింది. ఒక మంచి సినిమా చూసిన ఒక ఫీల్ తోనే నేను బయటకు వచ్చా. అండ్ చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసాను. నాకు లాస్ట్ గా బాగా నచ్చింది యానిమల్ అయిన తర్వాత మళ్ళీ ఈ సినిమా మాత్రమే మాట. అండ్ ఇట్స్ గుడ్, నాకు బాగా నచ్చింది. యాజ్ ఏ ఫ్రమ్ డైరెక్టర్ కట్టడం చూస్తే మాత్రం ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. బట్ యాజ్ ఏ ఆడియన్స్ పరంగా నాకు ఈ సినిమా చూస్తే మాత్రం ఇట్స్ ఎ గుడ్ మూవీలా అనిపించింది మాట. ఓ తోపు కాకపోయినా సరే. ఫస్ట్ ఈ సినిమాలో పాజిటివ్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. అలాగే ఈ మూవీలో కొన్ని ఫ్లాస్ కూడా అనమాట. అయితే ఇందులో కొంచెం స్పాయిలర్స్ చెప్తాను. సో అది నేను లాస్ట్ లో డిస్కస్ చేస్తాను దాని గురించి రేటింగ్ తర్వాత. సో ఫస్ట్ పాజిటివ్స్ కోసం మాట్లాడుకుందాం. ఈ సినిమా పాజిటివ్ విషయానికి వస్తే అన్నిటికన్నా మెయిన్ గా మనం అందరూ చెప్పుకునేది ఏంట్రా అంటే విఎఫ్ఎక్స్. లిటరలీ ఇట్స్ ఆసమ్ మ్యాన్. నిజంగా విఎఫ్ఎక్స్ అంటే చాలా 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 బాగుంది. ఇది 40 crore బడ్జెట్ మూవీ అంటే ఎవరు నమ్మరు కూడా, అంత రేంజ్ లో ఇచ్చారన్నమాట. ఎస్పెషల్లీ నేను దేనికి అప్రిషియేట్ చేస్తానంటే హనుమాన్ రోల్ కి. ఎవరైతే హనుమాన్ విఎఫ్ఎక్స్ చేశారో మాత్రం క్లాప్స్ అయ్యా. నిజంగా తోపు. వాళ్ళ చెస్ట్ హెయిర్ మీద ఉన్న హెయిర్ దగ్గర నుంచి కాల్ బటన్ వేలు అండ్ ఆ హెయిర్, ఆ ఫేస్ కట్, ఈచ్ ఎవ్రీథింగ్ ఆన్ ది పాయింట్ ఉన్నాయన్నమాట. అండ్ ఇట్స్ వావ్. సినిమాలో చూస్తున్నంతసేపు నీ అమ్మ నిజమైన క్యారెక్టర్ కట్టకుండా విఎఫ్ఎక్స్ పెట్టి చాలా మంచి పని చేశాడా అనే థాట్ తీసుకొచ్చింది నాకు ప్రశాంత్ వర్మ దగ్గర నుంచి. సో నాకు చాలా నచ్చింది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే పెర్ఫార్మెన్సెస్. అండ్ లిటరలీ తేజ సజ్జా ఉన్నాడు, తను లిటరలీ తన కెరీర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. ఇందులో మీరు జాంబీ రెడ్ లో చూసుకుంటే పెద్ద తనకన్నా తన చుట్టుపక్కల ఉండే కాస్టింగ్ డామినేట్ చేసేస్తుంటారు. బట్ ఫస్ట్ టైం ఓవరాల్ గా మూవీ కాస్టింగ్ లో అందరికన్నా తేజ సజ్జాయే డామినేట్ చేశాడు. అండ్ స్పెసిఫిక్ గా తను చెప్పిన తను ప్రీ ఆడియో లాంచెస్ లోనే కానీ తన ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పి నేను చాలా కష్టపడ్డాని. సో ఆ మాటలకు తను నిజంగా న్యాయం చేశాడు నేను చెప్తామాట. సినిమా చూస్తున్నా చెప్పి తేజ సజ్జా నాకు చాలా చాలా నచ్చాడు అనమాట. ఏదో ఒక కుర్రాన్ని చూస్తున్నట్టు కాకుండా ఒక హీరో, ఒక ఆ క్యారెక్టర్ చూస్తున్న ఫీల్ నాకు కలిగింది. సో ఐ లైక్ హిమ్. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు బాగా నచ్చింది ఈ మూవీలో బీజిఎం. యా, బీజిఎం గట ఏది ఓవర్ ది టాప్ లేదు. అంటే సినిమాకి ఎంత కావాలో అంత ఉన్నాయన్నమాట. అంటే మరీ గుర్తుండిపోయే అంత రేంజ్ బీజిఎం కాకపోయినా సరే మూవీకి తగ్గట్టు బాగానే ఉంది. మనకి ఎక్కడ బీజిఎం తక్కువైందని ఫీల్ కలగదు. బట్ నేను ఎక్కడ డిసప్పాయింట్ అంటే రఘునందన సాంగ్ ఉంటుంది చూసారా, బీజిఎం స్టార్టింగ్ వస్తుంది. బట్ ఆ ట్యూన్ ఎందుకు వాడలేదు అనేది నాకు ఒక చిన్న వెలితి మాట. ఆ ట్యూన్ చాలా బాగుంది ఉన్న అన్ని ట్యూన్స్ కన్నా. బట్ ఆ ట్యూన్ అండర్ యూటిలైజ్డ్ ఒక్క చోట కూడా యూజ్ చేయలేదు సినిమా అంతటికి, స్టార్టింగ్ తప్పించి. సో అది కొంచెం ఎక్కువ వాడినంటే బాగుండని నా ఫీల్ మాట. దట్స్ ఇట్. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రశాంత్ వర్మ డైరెక్షన్. నిజంగా తన విజన్ మాత్రం మెచ్చుకోవాలి తప్పదన్నమాట. ఎక్కడో ఒక చోట స్టార్ట్ అయ్యి మూవీ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటుంది సినిమా క్లైమాక్స్ కి వచ్చేసరికి. అండ్ ఈ మూవీ జస్ట్ ఒక ఫ్రాంచైజ్ పార్ట్ కింద మాత్రమే తీశారు. నాకు అది చాలా బాగా నచ్చింది. యాజ్ ఏ మూవీ పరంగా, ఒక ఆడియన్స్ పరంగా చూస్తున్నప్పుడు మూవీ నాకు పెద్ద దాని ఏమంటారు తోపు ఉన్నట్టు అనిపించలేదు. మంచి సినిమా లాగా అనిపించింది కానీ పెద్ద వావ్ అన్నట్లు ఓ మ్యాగ్నమ్ ఓపస్ అనే రేంజ్ ఏం లేదు. బట్ ప్రశాంత్ వర్మ దగ్గర నుంచి లైక్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు మాత్రం నాకు ఇది ప్రేమ్ అనిపించింది అనమాట. బికాస్ ఇట్స్ జస్ట్ ఇది ఫ్రాంచైజీ లో దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్. బేసిక్ గా మనం సూపర్ హీరో మూవీస్ లో వచ్చేసరికి ఫస్ట్ పార్ట్ అనేది చాలా కొంచెం స్లో పేజ్డ్ గా క్యారెక్టర్ డెవలప్మెంట్ కి, క్యారెక్టర్ ఆర్క్స్, ఒక సూపర్ హీరో తన పవర్ తను ఫుల్ గా తెలుసుకోవడానికి కోసమే మాత్రం ఫస్ట్ పార్ట్ తింటారు. సో తన ఒక ఫ్రాంచైజ్ లెక్కలో నేను ఆలోచించి దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్, ఇనిషియల్ పార్ట్ అనుకుంటే మాత్రం ఇది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. బట్ యాజ్ ఎ మూవీ ఇది ఒక మూవీగా థియేటర్కి వెళ్ళి కూర్చొని ఒక ఆడియన్స్ లా చూస్తే మాత్రం అప్పుడు కూడా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏమి ఇవ్వలేదు, మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. కాబట్టి బయట లేపుతున్నంత అనిపించలేదు నాకు అంతే. యాక్సెప్ట్ దట్ మూవీ ఇస్ వెరీ గుడ్ అండ్ ఐ లైక్ ఇట్ వెరీ మచ్. సో ఈ మూవీ మీరు చూడొచ్చు అంటే పక్కా వెళ్ళి చూడొచ్చు. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే డెఫినెట్లీ ఈ మూవీలో ఒక ఆల్కహాల్ సీన్ కానీ ఒక సిగరెట్ సీన్ కానీ ఏమీ లేదు. కంప్లీట్ క్లీన్ నో మొత్తం ఎనీ అడల్ట్ ఎవరైనా ఎనీ ఏజ్ జెండర్ లేకుండా ఎవరైనా చూడొచ్చు ఈ మూవీని, ఎవరితో అయినా సరే. సో చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో నాకు స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాల్సింది ఏమైనా ఉంది అని అంటే మాత్రం సినిమాటోగ్రఫీ. నిజంగా చాలా అంటే చాలా బాగుంది సినిమాటోగ్రఫీ. అండ్ ఐ లైక్ ఇట్ వెరీ మచ్ మాట. సో ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ మై రేటింగ్ ఈస్ 3/5 మాట. ఇట్స్ అబవ్ యావరేజ్ హిట్ మూవీ. సో వెళ్ళి పక్కా చూడండి, ఐ రికమెండ్ ఇట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో ఇప్పుడు నెగిటివ్ విషయానికి వస్తే నాకు బాగా నచ్చలేని థింగ్స్ కొన్ని ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ అక్క సెంటిమెంట్. బేసిక్ గా నాకు చాలా రోజుల తర్వాత అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్ సినిమా వచ్చిందని చెప్పి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. సినిమా చూస్తున్నాను చెప్పి నాకు నచ్చింది అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్. బట్ స్పాయిలర్స్ ఉంటే చెప్తున్నాను, ఎవరైనా సినిమా చూడకపోతే చూడదు. ఇక్కడ నుంచి నాకేమనిపించింది అంటే
టూ ఓవర్ ది బోర్డ్ వెళ్ళిపోయినట్టు అనిపించింది అనమాట. ఏదైతే వరలక్ష్మి క్యారెక్టర్ ని చంపి తొబ్బారో అది నాకు చాలా అంటే చాలా ఫోర్స్డ్ అనిపించింది. లైక్ న్యాచురల్ గా రాలేదు అక్కడ. అసలు వరలక్ష్మి శరత్ కుమార్ చనిపోవాల్సిన అవసరమే లేదు లిటరలీ చెప్పాలంటే. ఏదైనా ఇంజురీ అయ్యి మళ్ళీ బతికించే ఛాన్స్ ఉంది డైరెక్టెడ్, బట్ ఎమోషన్ పిండుతా మీ దగ్గర నుంచి గట్టిగా పిండుతా. ఈ థింగ్ నాకు అస్సలు నచ్చలేదు అనమాట. నాకు సినిమా నుంచి చాలా అంటే నేను చాలా డిస్కనెక్ట్ అయ్యా ఇక్కడ మాత్రం. ఎందుకనంటే అంత హర్రీ ఏముంది అని మీరు అనొచ్చు. సూపర్ హీరో మీరు ఏ మూవీ చూసినా, మీరు ఇంగ్లీష్ అయినా ఇదేనా కాదు, మీరు ఏ సూపర్ హీరో ఫిల్మ్ చూసినా సరే హీరోకి సంబంధించిన ఒక క్లోజ్డ్ పీపుల్, క్లోజ్డ్ ఉన్న ఒకళ్ళు చనిపోతారు. ఎందుకు చనిపోతారు అంటే క్యారెక్టర్ డెవలప్మెంట్ కోసం, క్యారెక్టర్ ఆర్క్ బిల్డ్ చేయడం కోసం చనిపోతారు. బట్ థింగ్ ఏంద్రా అంటే ఈ హనుమాన్ వచ్చేసరికి వరలక్ష్మి శరత్ కుమార్ అండ్ తేజ సజ్జా మధ్య ఆ కెమిస్ట్రీ లైక్ ఆ అక్క తమ్ముడు బాండింగ్ అనేది అప్పుడప్పుడే బిల్డ్ అవుతుంది. ఎందుకంటే మూవీలో పెర్ఫార్మెన్సెస్ అన్ని బాగున్నాయి, బట్ ఏంటంటే ఏది మనకి కరెక్ట్ కాదు. చూస్తున్నంత స్క్రీన్ మీద చూస్తున్నంత సేపు బాగుంది అనే ఫీల్ ఉంటుంది, కానీ మన మీద హార్ట్ తీసుకోము, ఎమోషనల్ గా మన హార్ట్ కి కనెక్ట్ కాదు. ఇంకా ఆ రేంజ్ కి తీసుకెళ్ళలేదు మూవీ. మేబీ సెకండ్ పార్ట్ లో నాకేమనిపించింది అంటే వరలక్ష్మి శరత్ కుమార్ సెకండ్ పార్ట్ 2 లో చంపేస్తుంటే ఐ థింక్ ఇట్ విల్ బి మోర్ ఎమోషనల్ అనిపించేది అనమాట. చాలా అంటే చాలా డీప్ గా త్రూ అవుట్ కనెక్ట్ అయ్యేది అనేది నా ఫీలింగ్. సో నాకు త్వరగా చంపడం నచ్చలేదు. కొంచెం చంపే థింగ్ అయినా సరే కొంచెం బాగా చూపిస్తే బాగుండు. కొంచెం లేకిగా చూపిస్తారు, లైక్ ఏదో ఇక్కడ బుల్లెట్ తగిలింది, అది కూడా హార్ట్ వేవ్ కాదు, హార్ట్ కి ఆపోజిట్ వేవ్ బుల్లెట్ తగిలింది, తగిలి కొద్దిసేపుగా చచ్చిపోతారు. బేసిక్ గా మన నార్మల్ మొహమ్మల్ సినిమాల్లో చూసుకుంటే ఎక్కడ బుల్లెట్ హార్ట్ దగ్గర తగిలితేనే కనీసం కాసేపు అయినా బతికినట్టు చూపిస్తాడు. బట్ ఇందులో మరీ క్విక్ గా అంటే చంపేద్దాం ఫిక్స్ అయినాడు, అదేదో హార్ట్ వేవ్ చంపుకుంటే చచ్చిపోయిందని చెప్పి నమ్మేటట్టు ఉంటుంది. మరి హార్ట్ కి ఎక్కడో ఫ్యాటల్ ఏరియా కాకుండా లైక్ లంగ్స్ కి పైన, లైక్ నాకు తెలిసి రైట్ లంగ్ పైన కాల్చుంటాడు, అంత సినిమాలో బాగా గుర్తు. సో అలా చచ్చిపోవడం నాకు నచ్చలేదు. అండ్ హీరో హ్యావ్ ఏ పవర్, ఆ పవర్ తో బతికించచ్చు. అక్కడి నుంచి ఫాస్ట్ కొడితే హాస్పిటల్కి వెళ్ళి హీరోయిన్ కూడా హాస్పిటల్ తీసుకెళ్తే, అండ్ హీరోయిన్ ఈజ్ అ డాక్టర్ ఆల్సో. సో కొంచెం అక్కడ శృతి తప్పిందని అనిపించింది. దట్స్ ఇట్. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అంటే ముఖం చూసుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు, అదే బాగుంది, కానీ మరీ డీప్ ఏం కనెక్ట్ కాలేదు. అలాంటి సీన్స్ కూడా ఏమీ పెట్టలేదని నా ఫీలింగ్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే వీక్ విలన్, అంటే విలన్ పాయింట్ ఆఫ్ వ్యూ, విలన్ మోటో అనేది పెర్ఫెక్ట్ గా ప్రశాంత్ వర్మ చెప్పలేదని నా ఫీలింగ్ అనమాట. అంటే స్టార్టింగ్ సూపర్ హీరో అవుతా అంటే మళ్ళీ లాస్ట్ లో సూపర్ విలన్ అంటే ఆ ట్రాన్స్లేషన్ అనేది పెర్ఫెక్ట్ గా కన్వే చేయలేదు. అంటే నాకు చూస్తున్నప్పుడు నాకు అర్థమైంది వాడు ఎందుకు అలా బీచ్ చేస్తున్నాడు. బట్ థింగ్ ఏంటంటే నేను అర్థం చేసుకున్నాను, వాళ్ళు చూపించలేదు. అంటే తను చెప్పకపోయినా సరే నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నాకు అర్థమైంది, వాళ్ళందరూ వాళ్ళు చూపించలేదు. సో మనం పక్కన పెట్టేస్తే మనం ఎక్కువ మూవీస్ చూస్తాం కాబట్టి మనం వీ కెన్ అండర్స్టాండ్. బట్ ఎవరైతే మిగతా వాళ్ళు ఉంటారో కాస్త ఎక్కువ చూడని వాళ్ళు, వాళ్ళకి సినిమాలు ఎక్కువ చూడలేని వాళ్ళు, లేదంటే ఈ సైన్స్ ఫిక్షన్ సైఫై మూవీస్ గట్రా ఇలాంటి ఎక్కువ చూడని వాళ్ళు గట్రా కొంచెం ఎందుకు అలా చేశాడు, ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయాడు, అంటే విన్నర్ క్వశ్చన్ ఎందుకు చంపేశాడు, బెస్ట్ ఫ్రెండ్ కదా, ఇలాంటి క్వశ్చన్స్ కొన్ని రేజ్ అయితే ఉంటాయి అన్నమాట వాళ్ళకి. సో వాళ్ళ విలన్ మోటో అనేది కొంచెం మంచిగా పోర్ట్రే చేస్తుంటే బాగుండు. అంటే అండ్ విలన్ మోటో కూడా పెద్ద తోపు మోటో లా కనబడుతుంది. ఇప్పుడు థానోస్ ఉంది, థానోస్ మోటోకి మనం రెస్పెక్ట్ ఇస్తాం, మనం కూడా లైక్ చేస్తాం తన ఐడియాలజీకి. బట్ ఇందులో అంత ఏం లేదు. బట్ యాజ్ ఎ ఫ్రాంచైజ్ కి ఇది ఫస్ట్ పార్ట్ కాబట్టి వీక్ విలన్ పెట్టడం ఇట్స్ ఏ గుడ్ థింగ్. సో డైరెక్టర్ పరంగా చూసుకుంటే నేను 4/5 ఇచ్చేస్తాను ప్రశాంత్ వర్మకి. బట్ యాజ్ ఏ ఆడియన్స్ పరంగా చూస్తున్నాను కాబట్టి, నేను ఒక ఆడియన్స్ గా కూర్చున్న తర్వాత ఈ మూవీని ఎంత ఎంజాయ్ చేశానో చూస్తున్నాను కాబట్టి, సో ఇన్ మై పాయింట్ ఆఫ్ ఇట్స్ 3/5 మూవీ అనమాట. సో పక్క వెళ్ళి చూడండి. సో ఈ మూవీలో అంటే ఫ్లాస్ నాకు ఇవి మాత్రమే. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే కార్తికేయ 2లో కార్తికేయ 2 బేసిక్ గా సినిమా ఉండేది బిలో యావరేజ్ సినిమా. బట్ ఏదో నార్త్ లో లైక్ చేసి రేపు దొబ్బారు సినిమా, పెద్ద డొల్లా ఆ కృష్ణుడి పార్ట్ తప్పించి ఏముండదు. బట్ ఇందులో కూడా కృష్ణుడి పార్ట్ ఏదైతే ఉంటుందో అందులో కార్తికేయ 2లో కృష్ణుడి పార్ట్ ఎలివేట్ చేస్తుంటారు కదా, లైక్ ఏం చెప్తారు కదా, పేరు మర్చిపోయినట్టయింది, లైక్ బాలు ఉండింది గుండె ఉంటుంది కదా, ఆ పర్సన్ లేపుతారు కదా కృష్ణుడి గురించి. అప్పుడు బీజం చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ ఇందులో సేమ్ ఎగ్జాక్ట్ అట్లాంటి ఒక సీన్ ఉంది హనుమంతుడి గురించి. బట్ ఆ సీన్ లో బీజం అనేది నాకు కొంచెం దెబ్బేసింది అనిపించింది. మరి ఏ కేశవ ఏ మాధవ ఆ రేంజ్ కార్తికేయ 2 ఆ కృష్ణుడి రేంజ్ బీజం లేకపోయినా ఇందులో కొంచెం తగ్గింది అనిపించింది. మేబీ బీజం అక్కడ కొన్ని సీన్స్ లో ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా బాగుండేది అని నా ఫీల్ అనమాట. ఆ గూస్ బంప్స్ కొన్ని వచ్చే ఇంకా ఉంటే బాగుండేది. అండ్ నాకు ప్రశాంత్ వర్మ స్పెషల్ అప్రిషియేషన్ ఏంటంటే తేజ సజ్జాని ఎలా చూపించారో అలాగే చూపించాడు. ఎక్కడ ఓవర్ ది టాప్ సీన్స్ లేకుండా ఒక పర్ఫెక్ట్ గా ఒక విలేజ్ లో ఉండే ఒక నాటి ఒక అల్లరి అబ్బాయి, ఒక థీఫ్ ఎలా చూపించారో అట్లానే చూపించాడు. అండ్ నాకు చాలా నచ్చింది ఆ థింగ్. సో ఈ మూవీ అయితే పక్కా వెళ్ళి చూడండి, ఇట్స్ ఎ గుడ్ మూవీ. సో మూవీ ఎండింగ్ వచ్చేసరికి మరీ బయట ఓ తోపు ఉంటది అంటారు,
మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టించుకుంటే మీకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ వల్ల సినిమా అంత పెద్దగా ఎక్కదు. సినిమా ఎండింగ్ బాగుందనే వెళ్ళండి, మరీ ఓ ఫోన్ కాల్ వచ్చేస్తే ఆ రేంజ్ లో వెళ్ళకండి, ఎందుకంటే అలాగే డిస్సాటిస్ఫై అయిపోయి అనమాట. సో మీరు అట్లా అవ్వకండి. సో ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్సార్ట్ చెప్తాను వేరుపుక. సో అంతే గైస్, ఈ రోజు రివ్యూ. ఇంకా నెక్స్ట్ గుంటూరు కారం రివ్యూలో కలుద్దాం. బాయ్ బాయ్.